నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి ఆగస్టు 1 నుంచి 15వ తారీఖు వరకు అసలు 12 రాశుల వారికి మంచి చెడు ఏ విధంగా ఉంటుంది? ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇప్పుడు మనకి ఆగస్టు 1 నుంచి 15వ తారీఖు వరకు అండి అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు? ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. తులారాశి వారికి వ్యయమందు కేతు, షష్టమందు రాహు, పంచమందు శని వక్రీకరించి, మరియు అష్టమందు కుజ గురువుల యొక్క సంచారము, దశమస్థానమందు రవి, లాభస్థానమందు శుక్ర బుధుల యొక్క సంచార ప్రభావం వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క తులారాశి వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. ముఖ్యంగా ప్రధానంగా ఎఫ్ఎంసీజీ మరియు ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు, ఈ యొక్క రంగంలో ఉన్నటువంటి వారికి ప్రధానంగా వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి నిర్ణయాలు వాయిదా వేసుకోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. కొంతవరకు పెట్టుబడులు అనేటువంటివి పెట్టకపోవడమే చాలా మంచిది అనేటువంటి విషయం గమనించుకోవాలి. ఎందుకంటే అధిక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకి మంచి ప్రతిభ కలిగినటువంటి సీట్లు సంపాదించుకుంటారు, అనగా అనుకూలమైనటువంటి యూనివర్సిటీలో మీకు సీటు దొరుకుతుందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు శ్రమ పడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. మీ యొక్క అభివృద్ధి అంటే ఏ విధంగానైనప్పటికీ కూడా మిమ్మల్ని చూసి అసూయపడే వ్యక్తులే మీ యొక్క వెంట ఎప్పుడూ ఉంటారనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఏతావాత మీకు ప్రధానంగా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగస్తులు ముఖ్యంగా మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో కానీ అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి లౌక్యంతో ప్రవర్తించి మీకున్నటువంటి సమస్యల్ని దాటవేసుకోండి. ఎందుకనంటే ఇక్కడ ప్రధానంగా కొంత ఆందోళనకరమైనటువంటి జీవితం ఉద్యోగార్థులకి ఉంటుందని చెప్పవచ్చు. ఏతావాత శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఈ యొక్క తులారాశి వారికి ఉంటాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే దైవానుగ్రహాన్ని సూచించే గ్రహం యొక్క అనుగ్రహం లేకపోవడం, అలాగే గ్రహ సంచారం కూడా సామాన్యంగా ఉండడం, ఈ కారణం చేత కొంతవరకు మీకు కొన్ని సమస్యలు తెచ్చిపెడుతుందని చెప్పవచ్చు. అయితే మీరు మొహమాటానికి పోయి మీరు కొన్ని నిర్ణయాలు కనుక ఎదుటివారికి అనుకూలంగా తీసుకుంటే ఆ యొక్క ఇబ్బందులు అనేటువంటివి మీరు పడతారు. కాబట్టి నిర్మోహమాటంగా ఉండే తత్వాన్ని మీరు ఈ యొక్క 15 రోజుల పాటు అలవాటు చేసుకోండి. ముఖ్యంగా మీ వల్ల ఇతరులు లాభపడతారు తప్ప మీకు అవసరం వచ్చినప్పుడు సహాయ సహకారం అందించే వ్యక్తులు మీకు గోచరం అవ్వరు. కాబట్టి స్వయం కృషితో మీ మీద నమ్మకంతోనే మీరు పని చేసుకుంటేనే ఈ తులారాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అన్నింటా విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. అయితే ఏ మనిషికైనప్పటికీ కూడాను ప్రధానంగా 75% సమస్యలు ధనం వల్ల వస్తాయి. ఆ 75% సమస్యలు ధనంతోనే తీరుతాయి. కాబట్టి ఏ రోజుల్లో ధనాదాయం బాగుంటుంది, ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి, ఏ రోజుల్లో మానసిక ప్రశాంతత లోపిస్తుంది అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా మనం తెలియజేసుకుందాం. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే 1-2 తారీఖుల్లో ప్రధానముగా సంతానముతో విరోధములు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సంతానం మూలకంగా సమస్యలు కానీ, సంతానం మూలకమైనటువంటి ఖర్చులు కానీ, సంతానంతో వాగ్వివాదాలు కానీ చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మీరు ఒక డిప్లొమాటిక్గా మీ యొక్క సంతానంతో మీరు వ్యవహరించినట్లయితే చాలా మటుకు కొంత శుభ ఫలితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలకి కార్యరూపం దాల్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా 3-4 తారీఖుల్లో మీరు చేపట్టినటువంటి వృత్తి ఉద్యోగాల్లో మీ యొక్క పనులకు తగ్గట్టుగా రాణింపు అనేటువంటిది ఉంటుంది. మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలిగేటువంటి యొక్క తత్వము ఈ 3-4 తారీఖుల్లో మీకు గోచరం అవుతుంది. అలాగే మీరు అనుకున్నటువంటి విధంగా మీరు పనులు పూర్తి చేసుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. ఇక 5, 6, 7 తారీఖుల్లో చేపట్టినటువంటి కార్యక్రమాల ద్వారా కావచ్చు, లేదా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, చిరు వ్యాపారాలు, చేతి వృత్తి వ్యాపారాల వల్ల కావచ్చు, ఎవరికైనప్పటికీ కూడాను అధిక ధనప్రాప్తి కలిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ఇక 8, 9, 10 తారీఖులో కనుక గమనించుకుంటే మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది.
ఏ పని చేయాలన్నా కానీ ఆందోళనగా ఉంటుంది. అలాగే వృధా కాలయాపన, అధిక ధన వ్యయం, ఖర్చు అధికంగా అవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. 8, 9, 10 తారీఖుల్లో మీరు ఇంతకుముందు ప్లాన్ చేసుకున్నటువంటి ప్రకారం ఆ రోజుల్లో ఖర్చు పెట్టాలనుకుంటే ఆ యొక్క ఖర్చుని తగ్గించుకోవడమో లేదా ఆ ఖర్చుని వాయిదా వేసుకోవడమో మేలని గమనించాలి. ఎందుకంటే ఆకస్మికంగా అన్ఎక్స్పెక్టెడ్గా 8, 9, 10 తారీఖుల్లో మీకు ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క డేట్స్ ప్లాన్ అనేటువంటిది చేసుకోండి. ఇక 11, 12 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే చాలా మటుకు ఇప్పటి వరకు గత 10 రోజుల్లో ఏర్పడినటువంటి ఇబ్బందుల నుంచి కొంత పనులు పూర్తి అవ్వడం లేదా ఒక పని పూర్తి చేయడం ద్వారా సంతోషకరమైనటువంటి పరిస్థితిని మీరు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నిటికీ కూడాను పూర్తి చేసుకోగలుగుతారు. ఏదైనా ఒక బాధ్యతగా ఒక రెస్పాన్సిబుల్ తీర్చుకున్నాననే ఒక సంతోషంతో 11, 12 తారీఖుల్లో మీరు ఉంటారని చెప్పవచ్చు. ఇక 13, 14, 15 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క వృత్తి ఉద్యోగాదులలో మీకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ధన వ్యయం అధికంగా ఉంటుంది. మీరు చేపట్టినటువంటి పనులలో మీరు అనుకున్నది ఒకటవుతే జరిగేది ఇంకొకటిగా ఉంటుంది. మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అధిక ధన వ్యయం అయ్యే అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి. కాబట్టి ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే ప్రధానంగా 8, 9, 10, 13, 14, 15 తారీఖుల్లో గనక మీరు జాగ్రత్తలు పాటించి ధన వ్యయం కాకుండా చూసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలు ఈ యొక్క తులారాశి వారు పొందుతారు. అయితే ప్రధానంగా ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడాను శత్రుత్వ భావనలు పెరుగుతాయి. అలాగే ఎంతటి వ్యక్తికైనా కానీ దైవానుగ్రహం అనేటువంటిది తప్పనిసరి. కాబట్టి మన కంటి కనిపించేటువంటి పరిస్థితులకు కాకుండా మన వెనుక వచ్చేటువంటి సమస్యల నుంచి కూడా మనం బయటపడాలి అని అంటే తప్పకుండా దైవానుగ్రహం సంపాదించుకోవాలి. ఇట్టి దైవానుగ్రహానికి అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆగస్టు 4వ తారీఖు రోజున సిద్ధక్షేత్రం శ్రీశైల క్షేత్రంలో ఈ యొక్క ఆదివారం అమావాస్య పుష్యార్క యోగం కలిగినటువంటి అలభ్య పుణ్యతిథి రోజున గత జన్మ కర్మదోషంలో వెంటాడుతుండడం వలన ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి కర్మదోష నివారణ పూజలు, అలాగే తెలిసి తెలియక ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల శాపాలు కలుగుతాయి. కాబట్టి శాప నివృత్తి హోమాదులు, వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలతో పాటుగా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి ఈ యొక్క సంబంధించినటువంటి 18 రకాల హోమాదులు కేవలం పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ప్రతి నెల సంవత్సరం పొడుగుతా మీ యొక్క కుటుంబ సభ్యుల గోతనామాలతో కూడా నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, ఇప్పుడు తులారాశి వారి కంటే ఈ 15 రోజుల్లో ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదంటారు? ఈ తులారాశి వారు ప్రధానంగా ప్రతిరోజు సంధ్యా సమయంలో తులసి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసి లక్ష్మీ అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయండి. ఈ విధంగా ఒక 5 రోజుల పాటు చేయండి. తప్పకుండా 1 నుంచి 15వ తారీఖు రోజున వచ్చేటువంటి సమస్యలన్నీ కూడాను చాలా మటుకు తగ్గుముఖం పడతాయి. ఇంకా సమస్యలు పెరగడమే తప్ప తగ్గుముఖం పట్టలేదు అని అంటే మీ యొక్క జన్మ జాతకంలో నడిచేటువంటి గ్రహ దశల యొక్క ప్రభావం. కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుని సంప్రదించి వాటికి సంబంధించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే భవిష్యత్తులో వచ్చే సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారని చెప్పవచ్చు. గురుగారు, ఇప్పుడు ఆగస్టు 1 నుంచి 15 వరకు అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.